అందరికీ నమస్కారం. మౌని అమావాస్య రోజు ఏమి చేయాలి? బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. స్నాన అనంతరం సూర్య నమస్కారం చేయాలి. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. శ్రీహరి మహాలక్ష్మి గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. కాలభైరవుడిని పూజించాలి. మౌనవ్రతం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది. ఈ అమావాస్య రోజున మౌనవ్రతం పాటించడం వల్ల పుణ్యం లభిస్తుంది. మనసులో భగవంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల శక్తి అధికమవుతుంది. ఈరోజు మీ ఇంటికి ఎవరైనా భిక్షాటనకు వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపకూడదు. మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలి. పితృదేవతల పేర్లు చదువుతూ 3 సార్లు నువ్వులు నీళ్లు కలిపిన తర్పణాలు వదలాలి. ఓం పితృదేవతాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఉపవాస దీక్ష ఆచరించినా మంచిదే. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. శక్తిని బట్టి దానం ఇవ్వాలి. ఈ రోజున సాయంత్రం తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.